మంచి పేరు పొందాలంటే ఏం చేయాలి? మంచి పేరు పొందాలంటే ఏం చేయాలి? దేవుడికి స్తోత్రం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును ఎండు బంగారముల కంటే దయ కోరదగినవి. చిన్న ప్రార్థన చేద్దాం. పండుగ వస్తుంది. దేవుడు మనతో మాట్లాడినట్టు ప్రార్థన చేసుకోవాలి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక నాయన, ఇదిగో ప్రభా, ఈ దినాన్ని మాతో మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే ఆయన మా జీవితాలు మారుతాయి, వెలిగించబడతాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, మమ్మల్ని మంచి మీ మాటలు నాయన నీ ప్రభుత్వం మాట్లాడండి తండ్రి. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను నీ సిలువ సాట్లు మరుగుపరుస్తున్నాను. సమస్త మహిమ మీరే పొందుతున్నారు. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి చదువుదాం అన్నమాట. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు ఎండు బంగారముల కంటే దయ కోరదగినది. దేవుడికి స్తోత్రం. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు. దేవుడికి స్తోత్రం. మేలట. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు శ్రేష్టమైనదట. దేవుడికి స్తోత్రం. చాలా మందికి ఐశ్వర్యం ఉంటుంది, డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ వారి సాక్ష్యాలు, వారి జీవితాల్లో వాళ్ళ మంచితనం అనేది ఉండదు. ఎందుకు? ఆ డబ్బు ఐశ్వర్యము మనతో రెండే వెళ్తాయి. మన చనిపోయిన తర్వాత ఒకటి మన వెనకాతల మంచిగానే వెళ్తుంది, లేక మన వెనకాతల చెడ్డనే వెళ్తుంది. ఆ రెండే మన వెనకాతలు వెళ్ళేవి. మనం సంపాదించిన ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, ఐశ్వర్యం కానీ, వస్తు వాహనాలు కానీ ఏవి కూడా మనతో రావు. మనం దిగంబరగానే వచ్చాము, దిగంబరగానే వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఈ లోకంలో ఎవరు ఉండిపోవడానికి వీలు లేదు. కాబట్టి బ్రతికిన కొద్ది దినాలైనా దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే ఒక మంచి బ్రతుకు బ్రతకాలి, మంచి పేరు కలిగి ఉండాలి అని దేవుడు ఆలోచన. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే సొలొమోను మహారాజు మహాజ్ఞాని ఈ సామెతల గ్రంథాన్ని రాస్తూ అని అంటున్నాడు, గొప్ప ఐశ్వర్యం కంటే ఒక మంచి పేరు మేలు. దేవుడి స్తోత్రం అండి. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కలిగిన వాడు అండి, మంచితనం ఉన్నవాడు చాలా గొప్ప మంచివాడు అంట దేవుడి దృష్టిలో. దేవుడి స్తోత్రం. ఎందుకంటే దేవుడు మంచివాడుగా ఉండమంటున్నాడు. దేవుడు మంచివాడు కాబట్టి తను పుట్టించిన నరుడు కూడా మంచిగా ఉండాలని, తన లక్షణాలే ఉండాలని. దేవుడి స్తోత్రం. చూడండి, దేవుడు మంచివాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఇలాగా సెలవిస్తున్నాడు, జంతువులు లేవు అని నీకు చెప్పాను. ఈ స్థలంలోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయి యోధాకు పట్టణంలోనైనను లేక పాడైపోయిన యోధాకు ఇలాగ సెలవిస్తున్నాడు, నివాసం లేదు, జంతువులు లేవు. మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యోధ పట్టణంలోనే యెరూషలేము వీధుల్లోనే
సంతోష స్వరము, ఉమ్, ఆనంద శబ్దమును, ఉమ్, పెండ్లి కుమారుని స్వరమును, ఉమ్, పెండ్లి కుమార్తె స్వరమును, ఉమ్. యెహోవా మంచివాడు, యెహోవా మంచివాడు. ఆ మాట కోస్తాడు. యెహోవా ఎవరండి? మంచివాడు. మంచివాడు. దేవుడు మంచివాడు. ఎవరు మంచివారు? దేవుడే మంచివాడు. మంచివాడు కాబట్టి మనం ఇంకా బ్రతుకుతూ ఉన్నాము. మంచివాడు కాబట్టి ఇంకను అండి జీవింపగలుగుతూ ఉన్నాము. ఒకవేళ దేవుడు మంచివాడు కాకపోతే మనం ఎవరు కూడా ఇక్కడ బ్రతకాలి. దేవుడు స్తోత్రం. దేవుడు మంచివాడు, దయగలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు కాబట్టి మనం ఎన్నిసార్లు తప్పిపోయినా ఆయన క్షమిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. ఆయన మంచితనాన్ని మన పట్ల కనపరుస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు కూడా దేవుని మహిమ. కాబట్టి దేవుడి వాక్యం సెలవిస్తుందంటే యెహోవా మంచివాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుడికి స్తోత్రం. అందుకే మనము కూడా మంచితనం కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మంచి పేరు మేలు. దేవుడికి స్తోత్రం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. దేవుడికి స్తోత్రం. పేరంటే ఏంటి? శాంతమ్మ, సువార్తమ్మ, ఏంటి ఈ అమ్మ ఆ అమ్మ పేర్లు పెట్టుకుంది కాదు. మంచి పేరంటే ఇవే కదా అనుకుంటారు. లేకపోతే ఏదో బాబు పుట్టినప్పుడు నాకు పాప పుట్టినప్పుడు మంచి ఐటమ్ పేర్లు పెడతారు. సీరియల్లో ఉన్న పేర్లు ఎతికి పెడుతుంటారు, ముద్దు పేర్లు. దేవుడి సూత్ర మంచి పేరంటే అది కాదు. నువ్వు ఏ పేరైనా పెట్టుకో, ఆ పేరుకి తగినట్లుగా నువ్వు జీవించేవాడు ఉండాలి. అది మంచి పేరంటే. మంచిగా జీవించి బ్రతికినప్పుడే నీకు మంచితనం అనేది ఉంటుంది నీకు. దేవుడి స్తోత్ర. నీ పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు మంచిదనం అయిపో. దేవుడికి స్తోత్ర. ఏంటి? మంచితనము కలిగి జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుడు మంచివాడు. ఏంటి? మనము మంచివాడుగా ఉండాలి. సొలొమోను తన జ్ఞానంతో అంటున్నాడు, గొప్ప ఐశ్వర్యం కంటే ఒక మంచి పేరు మేలు. ఏంటి? ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటున్నాడు. దేవుడి స్తోత్ర. మంచితనం కలిగి ఉండాలి, మంచి పేరు కలిగి ఉండాలంటే ఏంటి? మనం ఏం చేయాలి? దేవుడి స్తోత్ర. మంచి పేరు కలిగి ఉండాలంటే ఏం చేయాలి అంటే మంచి పేరు కలగాలంటే ఈ ఊర్లో డబ్బున్నోడు, ఈ ఊర్లో 4 అంతస్తులు 5 అంతస్తులు కట్టాడు, 2 కార్లు ఉన్నాయి, మంచి పేరు వస్తుందా? డబ్బున్నోడు అంటారు తప్ప మంచివాడు అని అంటారా? అంటారు. అది నువ్వు మంచి పనులు చేస్తే మంచివాడు అంటారు. అంత డబ్బు ఉన్నోడికి అసలు మంచితనమే ఉండదు. ఇస్తున్నారు అలాంటి వాడు రూపాయి కూడా ఇవ్వడు, హెల్ప్ చేయడు. పక్కనే ఏంటి ఆహారం లేక అలమటించిపోతే వాడు సమృద్ధిగా ఉంటాయి కానీ ఎవరికి కూడా పెట్టరు. దేవుడి స్తోత్రం. ఏంటి? వీరి వాళ్ళ నిండా బట్టలు ఉంటాయి, వస్త్రీయుడు కనుగొన్నప్పుడు ఒక బట్ట కూడా తీసి ఎవరు. ఎందుకు ఆ ఐశ్వర్యము, ఆ ధనము? దేవుడి స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చాడు సమృద్ధిగా, కానీ ఏమాత్రం కూడా సాటి మనిషి పైన కనికారం కానీ, ప్రేమ కానీ, మంచితనం కానీ చూపట్టకపోయినప్పుడు నీకెందుకు ఆ ధనము? దేవుడి స్తోత్రం. కాబట్టి మంచితనం కలిగి దేవుడు నీకు ఇచ్చాడు ఐశ్వర్యాన్ని బట్టి దేవుని కనపరచాలా. మంచివాడుగా నువ్వు ఉండాలి. దేవుడు మంచివాడు కాబట్టి, అనేక మందికి మేలు చేసేవాడు కాబట్టి నీవును అనేక మందికి మేలు చేసేవాడుగాను, మంచితనం కలిగి ఉండేవాడుగాను ఉండాలి. అప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత ఒక మంచివాడిని కోల్పోయామే,
ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని 10 మంది నీ కొరకు కన్నీరు కార్చేవాడుగా ఉండా తెచ్చుకోవాలి పేరు. దేవుడి స్తోత్రం. కాబట్టి మంచితనం అనేది మార్కెట్లో కొనుక్కుంటూ వచ్చేది కాదు. అది నీకు రావాలి. నువ్వు నువ్వే సంపాదించుకోవాలి. దేవుడి స్తోత్రం. మంచితనం, మంచి పేరు కావాలంటే నువ్వేం చేయాలంటే మంచి మనసు కలిగి ఉండాలి. మొదటిది ఏం కలిగి ఉండా? మంచి మనసు. చూడండి ఒకసారి మత్తయి సువార్త మంచి మనసు కలిగి, సంఖ్యాకాండం 14 అధ్యాయం, సంఖ్యాకాండం 14 అధ్యాయం 24వ వచనం చదువు. మంచి పేరు పొందాలంటే నీకు మంచి మనసు కలిగి ఉండాలి. మొదటి మాట, నా సేవకుడైన నా సేవకుడైన కాలేబు కాలేబు మంచి మనస్సు కలిగి మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో ఆ, నన్ను అనుసరించిన ఆ, హేతువు చేత చాలు దేవుడి స్తోత్రం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి నన్ను అనుసరించాడు. దేవుడి స్తోత్రం. ఎవరు చెప్తున్నారు? మోషే చెప్తున్నారు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి నన్ను అనుసరించాడు. గురువును అనుసరించేవాడుగా ఉండాలి. దేవుడి స్తోత్రం. ఏంటి అందరూ కూడా ఏంటి సరైన వార్త తీసుకురాలేదు, నమ్మకస్తులుగా లేరు. కానీ కాలేబు యెహోషువ అయితే నమ్మకస్తులుగా ఉన్నారు. దేవుడి స్తోత్రం. ఉంది కాబట్టి అందుకే కాలేబు గురించి అక్కడ చెప్తూ ఉన్నాడు. పౌలుగా మోషే అంటున్నాడు, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి నన్ను అనుసరించేవాడుగా ఉన్నాడు. దేవుడి స్తోత్రం. మంచి మనస్సు నీకు ఉండాలి. దేవుని కట్టడాలను, దేవుని నిబంధనలను నువ్వు అనుసరించేవాడుగా ఉండాలి. దేవుని సేవకులు ఏదైనా నీకు చెప్పినప్పుడు, ఆత్మీయ తండ్రి ఏదైనా నీకు చెప్పినప్పుడు అది నువ్వు గౌరవించి ఆ మాటకు లోబడి అది చెయ్యాలి. నువ్వు నేను చేయనండి వేరే వాళ్ళు చెప్పని అనకూడదు. దేవుడి స్తోత్రం. నీకు చెప్పినప్పుడు నువ్వే చేయాలి. అదే విధేయత చూపినట్టు. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా మంచి మనస్సు నీకు ఉండాలి. అప్పుడు మంచి పేరు ఉంటుంది నీకు. నీకు మంచి మనసు లేకపోతే నీకు పేరు అనేది, మంచి పేరు అనేది పొందుకోలేవు. దేవుడి స్తోత్రం. కాలేబు మంచి మనసు కలిగి తన సేవకుడైన, తన నాయకుడైన మోషేను అనుసరించి జీవించాడు. మోషే ఏది చెప్తే అది చేస్తూ ఉండేవాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మంచి పేరు పొందాలంటే మంచి మనస్సుని కలిగి ఉండాలి. యెహోషువను చూసాం, కాలేబుని చూసాం. వారు మంచి మనసు కలిగి నాయకుడిని వెంబడించాడు. అందుకే యెహోషువ గొప్ప నాయకుడు అయ్యాడు. మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలని 20 లక్షల ప్రజలని కానానులోనికి నడిపించాడు. గొప్ప నాయకుడు అయ్యాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మోషే ఏది చెప్తే అది చేసేవారు కాలేబు, యెహోషువ. దేవుడి స్తోత్రం. రెండోది మంచి పేరు పొందాలంటే రెండో లక్షణం ఏంటంటే మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మనం ఏ ప్రజల మధ్య నివసిస్తున్నామో, ఏ ప్రాంతాల్లో మనం ఉంటున్నామో ఆ ప్రజల మధ్య మనం మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించేవాడుగా ఉండాలి. నీ గురించి నువ్వు చెప్పుకోవడం కాదు, నీ గురించి నీ పక్కోడు చెప్పాలి, నీ గురించి నీ వీధుల వాళ్ళు చెప్పాలి, ఇవి చాలా మంచిదాయండి. దేవుడి స్తోత్రం. సాక్ష్యం కలిగిన జీవితం నీకు ఉండాలి, మంచి సాక్ష్యం ఉండాలి. అండి మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో అండి మరి తిమోతి అనే ఒక యవ్వన సేవకుడు ఉన్నాడు. ఆయన గురించి తన సేవకుడైన, తన గురువైన పౌలు గారు చెప్తూ ఉన్నాడు. చూడండి ఎంత మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడని పౌలు చెప్తూ ఉన్నాడు తన కుమారుడైన తిమోతి గురించి. దేవుడి స్తోత్రం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మరియు అతడు నిందపాలై అపవాది గురిలో
పడిపోకున్నట్లు సంగమునకు సంగమునకు ఎరుపుట వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలేను. చప్పగొట్టి మా ఇంట్లో సంఘము ఎరుపులో ఉన్న వారి చేత ఏం కలిగి ఉండాలట? మంచి సాక్ష్యము కలిగి జీవించాలి. దేవుడి స్తోత్రం. సంఘము ఎరుపులు ఎవరున్నారు? అన్ని జనాంగం ఉంది. మన భక్తి ఏంటో అండి, మన జీవితం ఏమిటో, మన భాష ఏంటో, మన ప్రవర్తన ఏంటో అంటే ఎవరికి బాగా తెలుసు? అన్ని జనాంగానికి తెలుసు. మన చుట్టూ ఉన్న ప్రజలకు వారి సాక్ష్యం వాళ్ళు. అలా ఆమె చాలా మంచిదండి, మంచి ప్రార్థన కూడా, చాలా మంచి మనసు కలిగింది, సాక్ష్యం కలిగిన జీవితం ఉండాలి. దేవుడి స్తోత్రాలు అండి. ఇప్పుడు వస్తుంది ఆ సాక్ష్యం. నువ్వు ఎప్పుడైతే ఆ ప్రజల మధ్య మంచిగా జీవిస్తావో అప్పుడు నిన్ను బట్టి దేవుడు గణపరచబడతాడు. నిన్ను బట్టి ఇరుగు పొరుగు వారు కూడా మారుతారు. నిన్ను బట్టి నీ ఇంటి వారు కూడా నిన్ను వెంబడిస్తారు. దేవుడి స్తోత్రం. నీ సాక్ష్యం మంచిది కాకపోతే నీ ఇంట్లో ఉన్నవారే నిన్ను నమ్మరు, నీ ఎదురున్న వారు నిన్ను నమ్మరు. నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు కూడా నీకు మంచి సాక్ష్యం లేకపోతే నిన్నెవరు కూడా నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే సాక్ష్యాన్ని కోల్పోయావు. దేవుడి స్తోత్రం. అందుకే అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతి గురించి చెప్తున్నాడు. తిమోతి, యవన కాలంలోనికి సేవకు వెళ్తున్న తిమోతి, ఇదిగో సంఘము ఎదుట, సంఘము ఎలపల నువ్వు మంచి సాక్ష్యము కలిగి జీవించేవాడుగా ఉండాలి. మరొకసారి చదువుతాం అన్నమాట. 1 తిమోతి 3:7. మరియు నిందల పాలై అపవాది ఊరిలో పడుకున్న కనుక సంఘముకు ఎలుపుట వారి చేత మంచి సాక్ష్యము కలిగి ఉండాలని బోధిస్తూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. అది తిమోతికి మాత్రమే వర్తించదు. సంఘములో ఉన్న నీవు, క్రీస్తును ధరించుకుని నీవు, క్రీస్తును ఆరాధిస్తున్న నీవు, క్రీస్తు నామంలో రక్షణ పొందిన నీవు, ఏంటి క్రీస్తు బోధలో అనుసరించి జీవిస్తున్న నువ్వు మంచి సాక్ష్యం కలిగి జీవించేవాడుగా ఉండాలి. నువ్వెవరైనా సరే అది తిమోతికే వర్తించదు. ప్రభువు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా వర్తించే మాట అది. సాక్ష్యము నీ జీవితంలో లేకపోతే నువ్వెన్ని చెప్పినా నమ్మే పరిస్థితులు ఎవరో ఉండరు. దేవుడి స్తోత్రం. కాబట్టి సాక్ష్యం కలిగి మనం జీవించాలి. ఏ ప్రజల మధ్య అయితే మనం ఉన్నాము, ఏ ప్రాంతంలో అయితే మనం ఉన్నాము, ఏంటి ఆ ప్రజల మధ్య మంచి మనస్సాక్షి కలిగి జీవించే వారంగా ఉందాము. దేవుడి స్తోత్రం. అప్పుడే మనము ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటాము. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది వ్యక్తులు ఇప్పటికే చెప్పుకుంటుంటాం. మహాత్మా గాంధీని ఇప్పుడు చెప్పుకుంటాం, ఏంటి బిఆర్ అంబేద్కర్ని ఇప్పటికే చెప్పుకుంటూ ఉంటాం. వారిని చూడలేదు మనము, ఏంటి వైఎస్ రాజశేఖర్ ఇప్పటికీ కూడా చెప్పుకుంటాం. ఎందుకు? వారు చేసిన మంచి పనులు వారు వెళ్ళిపోయారు, కానీ వారు చేసిన మంచి పనులు మాత్రము జ్ఞాపకంగా ఇంకా ఉండిపోయారు. దేవుడి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నది సమస్య కాదు, ఎలాంటి బ్రతుకుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిన్ను చూసి సమాజం ఏమి నేర్చుకుంటున్నది, నీ కుటుంబము నిన్ను చూసి ఏమి నేర్చుకుంటుందా అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీ జీవితం ఎంతో విలువైనది. దేవుడి స్తోత్రం. కాబట్టి నీ కుటుంబము నీ పిల్లలు నువ్వే మాదిరి. నీ పిల్లలకి నువ్వేవైతే చేస్తావో నీ పిల్లలు అదే చేస్తారు. నువ్వేదైతే మాట్లాడతారో నీ పిల్లలు కూడా అదే వెంబడిస్తూ ఉంటారు. దేవుడి స్తోత్రం. కాబట్టి దేవుడు బిడ్డలారా, నీ ఇంట్లో సాక్ష్యం ఉండాలా, ఈదులో సాక్ష్యం ఉండాలా, మందిరంలో సాక్ష్యం ఉండాలా. వ్యక్తిగత జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ మంచి సాక్షి జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మంచి పేరు పొందుకుంటావు.
అప్పుడు కూడా దేవుని మహిమ వస్తుంది. మూడవది, మంచి పేరు పొందాలంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుడి సూత్ర మంచి ప్రవర్తన, నీ మాటల్లోనూ, నీ ప్రవర్తనలోను, నీ చూపుల్లోను, నీ చేసే పనుల్లోనూ అండి మంచి ప్రవర్తన కలిగి జీవించేవాడుగా ఉండాలి. చదువు ఒకసారి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించుదురు ఆ విషయముల్లో వారు నీ సత్క్రియలను చూసి దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగి వారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమలాడుచూ ఉన్నాను. దేవుని స్తోత్రం. అన్ని జనులు నువ్వు ఏ విషయంలో దుర్మార్గురాలు అని నీ మీద ఉన్నను బట్టి మాట్లాడుతున్నారు. ఇప్పుడు క్రీస్తుని కలిగి నీవు వారి మధ్య మంచి ప్రవర్తన కలిగిన వాడిగా ఉండాలని నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. అపోస్తలుడైన పేతురు గారు సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడి స్తోత్రం అండి. మంచి పేరు పొందాలంటే మంచి మనసు కలిగి ఉండడమే కాదు అండి, మంచి సాక్ష్యం ఉండడమే కాదు, మంచి ప్రవర్తన జీవించేవాడుగా ఉండాలి. అనుజనులు నువ్వు ఏ విషయంలో నిన్ను దుర్మార్గురాలు, నువ్వు మంచిదనం కాదు, నువ్వు ఇలాంటిదని అలాంటిదని ఉన్నావో అలాంటి ప్రజల మధ్య నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు ఎవరైతే నిన్ను అన్నారో వారే ఒక దినాన్ని మెచ్చుకుంటారు. అప్పుడు కూడా దేని మైండ్ నీ ప్రవర్తన చూసి వారే నిన్ను కనపరుస్తారు. ఒకప్పుడు ఈమె ఒక మాట అంటే పడేది కాదే, ఈమె చాలా గయ్యాలదయ్యే, ఈమె ఇలాంటి పనులు చేసేదే, ఇప్పుడేంటి ఈమె యేసుప్రభు నమ్ముకుంటారంట, ఈమె జీవితం మారిందే, ఈమె ప్రవర్తన మారిందే, ఈమె పద్ధతులు మారాయే. ఎవరైతే నిన్ను అన్నారో, ఏ అనుజనులు అయితే నిన్ను అన్నారో వారే నిన్ను మళ్ళీ కనపరుస్తారు. అందుని బట్టి దేవుడికి మహిమ వస్తాడు. అప్పుడు పడుతున్నాడు దేవుడి స్తోత్రం. అందుకే పేతురు అంటున్నాడు సంఘంతో, మరలా చదువుతాం అన్నమాట, అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గాన్ని దూషించుదురు ఆ విషయముల్లో వారు మీ సత్క్రియలను చూసి, మీ మంచి పనులు చూసి వాటిని బట్టి దర్శన దినమున వారి మధ్యన మంచి ప్రవర్తన కలిగి వారై ఉండవలనని మిమ్మల్ని బతిమలాడుకూచున్నాను. పేతురు గారు సంఘంతో మాట్లాడుతూ, దేవుడి స్తోత్రం. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఎక్కడైతే ఏ జనమైతే నువ్వు ఇలాంటిదాన్ని మీరు ముద్ర చేశారో ఏంటి, వారి మధ్య నువ్వు ఎప్పుడైతే మంచి ప్రవర్తన కలిగి మంచి క్రియలు చేసినట్లయితే, మంచి పనులు కలిగి నువ్వు ప్రవర్తించినట్లయితే ఏంటి, ఒక దినాన్ని ఘనత వస్తుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 3 విషయాలు చెప్పాను. మంచి పేరు పొందాలంటే ఒకటి, మంచి మనసు కలిగి ఉండాలి. రెండోది, మంచి సాక్ష్యం కలిగి జీవించాలి. మూడోది, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. నాలుగోది చెప్పి నేను ముందుకు వెళ్తాను. నాలుగోది, మంచి కార్యములు చేసేవాడుగా ఉండాలి. మార్కు సువార్త 14:6. మార్కు సువార్త 14:6 మాట్లాడతాం. అందుకు యేసు ఇట్లా, ఈమె జోలికి పోవద్దు, ఈమెను ఎందుకు తొందర పెడుతున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యములు చేసును. చెప్పలు కూడా దేనిమైపో
ఎవరి గురించి అంటున్నాడు ప్రభు అంటే, ఒక వ్యక్తి భోజనానికి పిలిచాడు యేసయ్యని. సీమోను ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడికి ప్రభు వచ్చాడని ఆ ఇంటికి తెలుసుకుని, ఒక పాపిష్టురాలైన ఒక స్త్రీ వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీ యేసు దగ్గరికి వచ్చింది. యేసు దగ్గరికి వచ్చి యేసు వెనకాల నిలబడి ఒక ఇలువైన అత్తుల బొట్టు అది పగలగొట్టి యేసయ్య పాదాల మీద వేసి తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడుస్తూ ఉంది. దేవుడి స్తోత్రం. ఆయనతో పాటు కొంతమంది శిష్యులు వెళ్ళారు, ఆమెను మందలిస్తున్నారు. నువ్వెందుకు ఎలాంటి పనులు చేస్తున్నావు? ఇలువైన అత్తుల బొట్టుని పగలగొట్టేశావు. ఆమెను మందలించినప్పుడు యేసయ్య అంటున్నాడు, మీరు ఎందుకు ఆమెను అంటున్నారు? ఆమె మంచి కార్యములు చేస్తూ ఉంది. సీమోను, నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. ఈమె అయితే తన ఇలువైన అత్తుల బొట్టు పగలగొట్టి నా పాదాలు తన తల వెంట్రుకలతో తుడిచింది. అంత మాత్రం కాదు, తన కన్నీటితో నా పాదాలు కడిగింది. ఈమె నీకంటే ఎక్కువగా నన్ను ప్రేమించింది కాబట్టి ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అని ప్రభువు చెప్పాడు. దేవుడి స్తోత్రం. మంచి కార్యములు చేసే వాడిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. బైబిల్లో ఎవరైనా ఉన్నారా మంచి కార్యాలు చేసేవాడు? మీకు ఎవరైనా జ్ఞాపకం వచ్చారా? ఎవరైనా వ్యక్తులు ఎవరైనా జ్ఞాపకం రాదు? కొర్నేలు మొదటి అధ్యాయం అపోస్తుల కార్యం, మొదటి అధ్యాయం అపోస్తుల కార్యం మొదటి స్థలం. ఇటలీ పటాల మనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అనే ఒక భక్తిపరుడును అతడు తన ఇంటి వారితో అందరితో కూడా దేవుడి యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు దాన ధర్మాలు చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించే వ్యక్తి. అప్పుడు కూడా దేవుని అయిపోతాడు. ఇతను సాధారణమైన వ్యక్తి కాదు, ఒక శతాధిపతి, 100 మంది సైనికులకు అధికారి, గొప్ప కమాండర్, ఒక డిఎస్పి స్థానంలో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడు, తన ఇంటి వారందరితో కూడా దేవుడి యందు విశ్వాసం కలిగిన వాడట. అంత మాత్రం కాదు, తన చుట్టూ ఉన్న ప్రజలకి దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు, మంచి పనులు చేస్తూ ఉండేవాడట. దేవుడి స్తోత్రం. ఆ ప్రాంతంలో కొర్నేలుకి మంచి పేరు ఉంది. దేవుడి స్తోత్రం. ఎందుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఆయన చేసిన ఆ ధర్మాలు బట్టి, ఆ పేద ప్రజలకి ఆయన చేసిన గొప్ప మంచి కార్యాలు బట్టి ఆ ప్రాంతంలో కొర్నేలుకి మంచి పేరు ఉంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగా పొందుకున్నాడు ఆ పేరంటే, తను చేసిన మంచి పనులు బట్టి. దేవుడి స్తోత్రం. ఇంకొక వ్యక్తి, ఒక ఆమె ఉంది, ఆమె కూడా మంచి పనులు చేసింది. ఎవరు ఆమె? బైబిల్లో ఉంటుంది. కవిత అనే ఒక ఆమె ట్రైనింగ్ చేసుకుంటూ తన చుట్టూ ఉన్న ఎదవరాళ్ళకి వస్త్రాలు కుడుతూ అంగీలు తయారు చేస్తూ వారికి ఫ్రీగా ఇస్తూ ఉండేది. ఎదవరాలు చూసుకుంటూ ఉండేది. ఆమె జబ్బు వచ్చి చనిపోయిన తర్వాత ఎదవరాళ్ళందరూ వచ్చి ఆమె కోసం కన్నీరు కార్చారు. పక్క ఊర్లో ఉన్న పేదరి గారు తీసుకొచ్చి ఆమె చేసిన ఆమె కుట్టిన వస్త్రాలు చూపెట్టి ఆ అంగీలను ఆమె కుట్టిన ఆ యొక్క దుస్తులను చూపెట్టి ఏడుస్తూ ఉంటారు ఆమె కోసం అధివరాళ్ళందరూ కూడా. అప్పుడు పేతురు ఆశ్చర్యపడతారు, ఇంత మంచి అమ్మాయి అని మోకాళ్ళ ముందు ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన ఆమెని ప్రార్థన చేసి యేసుక్రీస్తు నామములో ఆమెను బ్రతికిస్తాడు. అప్పుడు కూడా తీర్మానిపోతాడు. దేవుడి స్తోత్రం. ఆమె చనిపోయిన ఆమె చేసిన మంచి పనులు మాత్రము మిగిలే ఉన్నాయి.
దేవుడి స్తోత్ర. నువ్వు నేను చనిపోయినా నువ్వు చేసిన మంచి కార్యాలు బ్రతికుంటాయి, అవి చనిపోవు. నీ కోసం చెప్పుకుంటారు, నిన్ను కలిసినప్పుడల్లా వాటి కోసమే మాట్లాడుతుంటారు. దేవుడి స్తోత్ర. కాబట్టి మంచి కార్యాలు చేసేవాడుగా నువ్వు ఉండాలి. ఒక మంచి పేరు పొందుకోవాలంటే మంచి కార్యాలు నువ్వు చేయాలి. అందుకే ఈరోజు కొర్నేలు పేరు జీవగ్రంథములో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, కవిత పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఎందుకంటే వారు మంచి కార్యాలు చేశారు. దేవుడి స్తోత్ర. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను ఏంటి. మంచి పేరు పొందాలంటే ఏంటి మరి ఐదో కారణము మంచి బుద్ధి కలిగి జీవించేవాడుగా ఉండాలి. దేవుడి స్తోత్ర. మంచి బుద్ధి నీకు ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 15 నుండి 17 వచనం వరకు చివరి మాట ఏంటి 5వ మాట, మంచి బుద్ధి కలిగి ఉండాలి మంచి పేరు పొందాలంటే. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 15 నుండి 17 వచనం. బోధించుటకు విశేష ధైర్యం తెచ్చుకొనిరి. ఉమ్, కొందరు ఉమ్, అసూయ చేతను, అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ఆ, ప్రకటించుచున్నారు. ప్రకటించుతున్నారు. దేవుడి స్తోత్రం. కొందరు చెడ్డ బుద్ధి చేతను, కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటించుతున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి బుద్ధి కలిగి జీవించాలి. అనేక మందికి సువార్త చెప్పాలా, అది మంచిది. ఎందుకు సువార్త చెప్పాలంటే సువార్త చెప్పకపోతే, యేసు తెలియకపోతే వారు ఏమవుతారంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. ఎందుకంటే ఒక మనిషి పాపంలో ఉన్నాడు, పాపం ఉంది కాబట్టి మనిషికి మరణం ఉంది. చనిపోయిన తర్వాత మన శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ నరకంలోకి వెళ్తాడు. జన్మ పాపము కర్మ పాపం మనిషి మీద ఉన్నది. దేవుడి స్తోత్రం. మనిషి పాపం నుండి విడిపించబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు మనిషి కొరకు. 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు మానవుల పాపము నుండి, శాపము నుండి, మరణం నుండి తప్పించి నిత్య జీవాన్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి మనుషుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. మన పాపముల కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు. ఆయన రక్తము కార్చడం వలన మన పాపములన్నీ క్షమించబడ్డాయి. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభుని దేవుడిగా రక్షకుడిగా అంగీకరిస్తారో, నా పాపములు క్షమించమని అడుగుతారో, వారి క్షమాపణ ఉంది. వారు నరకానికి వెళ్ళడానికి వీల్లేదు, వారి ఆత్మ పరలోకానికి వెళ్తారు. యేసు ద్వారా పాపైన మనుషుడికి క్షమాపణ దొరికింది, పాపం నుండి శాపం నుండి విడుదల కలిగింది. నిత్య జీవం పరలోకానికి దేవుడి దగ్గరికి వెళ్ళే అద్భుతమైన అవకాశము యేసుక్రీస్తు ద్వారా దొరికింది. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును పరలోకమును తండ్రి వద్దకి వెళ్ళలేరు. ఆయన మన పాపముల కొరకు మరణించాడు, రక్తము కార్చాడు, సమాధి చేయబడ్డవాడు, 3వ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఆయన ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వాళ్ళు తీసుకెళ్ళడానికి మరలా త్వరగా రాబోతూ ఉన్నారు. ప్రభు నుండి విశ్వాసం ఉంచాలి. దేవుడు బిడ్డలారా, ఆయన మాత్రమే మనిషిని రక్షించగలరు పాపం నుండి, శాపం నుండి, నరకము నుండి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకే సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు. నీవు నేను పొందవలసిన ఆ పాపానికి శిక్ష ఆయన మీద పడ్డాలి. దేవుడి స్తోత్రం. కాబట్టి యేసు మాత్రమే నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాడు. దేవుడి స్తోత్రం. కాబట్టి ఆ యేసు గురించి మంచి బుద్ధితో సువార్త ప్రకటించేవాడుగా నువ్వు ఉండాలి, సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉండాలి.
దేవుడికి స్తోత్రం. అప్పుడే దేవుడు భలే నమ్మకమైన మంచి దాసుడా, నీకు సిద్ధపరిచిన ఇదిగో నీకు సిద్ధపరిచిన స్థలంలో వచ్చి కూర్చొని ప్రభు దినాన్ని మనకు బహుమానం ఇస్తాడు. ఎప్పుడైతే అనేక మందిని ఆత్మను రక్షిస్తావో, నరకంలోకి వెళ్ళిపోతున్న ఆత్మ అనేక మంది జీవంలో నడిపిస్తావో, నువ్వు ఆశీర్వదించబడు. దేవుడి చేత గొప్పగా నీవు దీవించబడి గొప్ప ఆశీర్వాదం పొందుతావు. చూడండి, ఒక మాట ఉంది, ఎవరైతే నరకంలో ఉన్న ఆత్మల్ని పాపంతో ఉన్న వ్యక్తుల్ని జీవంలోనికి దేవుడి వైపు నడిపిస్తారు, తిప్పుతారో వారు ఆకాశం వెలుగు నక్షత్ర వలె ఉంటారట. దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో ఆ మాట కనబడుతుంది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం చూడండి. బైబిల్ చర్చిలు ఉన్నప్పుడే కాదు, ఇంటికాడ ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు కూడా చదవాలి. మనం ప్రతిరోజు మానక చేస్తున్న పని బైబిల్ కూడా చదవాలి ప్రతిరోజు కూడా. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు వచ్చి దానియేలు గ్రంథం ఎక్కడ ఉంది, దానియేలు గ్రంథం ఎక్కడ ఉంది అని తెలుపుకోకూడదు. దేవుడికి స్తోత్రం. 107 దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదువు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులని పోలిన వారే ప్రకాశించుదురు. నీతి మార్గమున అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులని తిప్పుదురు, వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారట. తప్పకుండా దేని మైండ్ బుద్ధిమంతులై ఎవరైతే అనేక మంది నీతి మార్గంలో తిప్పుతారో వారు ఆకాశము వెలుగు నక్షత్రం వలె ప్రకాశిస్తూ ఉంటారట. దేవుడికి స్తోత్రం. నీతి మార్గం తిప్పవలసిన బాధ్యత నీవే. నీతి మార్గం తిప్పాలంటే నీవు బుద్ధి కలిగి నడుచుకోవాలి, నువ్వు నీతి కలిగి నడుచుకోవాలి. దేవుడికి స్తోత్రం. సువార్త ప్రకటించినప్పుడు నీవట దేవుడి దృష్టిలో వెలిగే నక్షత్రం వల్లే ఉంటావు, ప్రకాశిస్తావట. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడి బిడ్డలారా, ఈ దినం దేవుడు నీతో మాట్లాడిన మాట, మంచి పేరు పొందాలంటే ఏం చేయాలా? 5 లక్షణాలు చెప్పాను. 1, మంచి మనసు కలిగి ఉండాలి. 2, మంచి సాక్ష్యం కలిగి జీవించాలి. 3, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. 4, మంచి కార్యములు చేసేవాడుగా ఉండాలి. 5, మంచి బుద్ధి కలిగి ఉండాలి. అప్పుడే నీవు మంచిదనమని పేరు పొందుకుంటావు. దేవుడికి స్తోత్రం. దాని కొరకు మనం ప్రయాసపడేవాడుగా ఉండాలి. ఆ మంచి పేరు పొందుకునేవాడుగా నువ్వు బ్రతకాలి. ఈ భూమి మీద బ్రతికే కొద్ది దినాలు కానీ ఒక మంచి పోరాడేవాడుగా, మంచి బ్రతికేవాడు, మంచి పేరు పొందుకునేవాడుగా నువ్వు ఉండాలని ప్రభు ఆశిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని కళ్ళ మూసండి, ప్రార్థన చేద్దాం.